స్టార్ట్ సార్. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్టు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలుకు ఇప్పుడు పెట్టినటువంటి ప్రతిపాదనలకు ఎలాంటి సంబంధం లేకుండా ఉంది. ముఖ్యంగా ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయింపులు అనేటటువంటిది సగం కూడా ఖర్చు పెట్టలేదు. పైసారి కేటాయించిన దాంట్లో ఇప్పుడు కూడా అలాంటి పద్ధతుల్లోనే ప్రతిపాదనలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. మహిళలకు 2500 ఇస్తామన్నటువంటి దానికి నిధులు సరిపడా కేటాయించలేదు. కేవలం 4000 కోట్ల పైగా కేటాయించారు. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళు దాదాపు 30 లక్షల కుటుంబాలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉంటే 4.5 లక్షల మందికి మాత్రమే ఇవ్వడానికి ప్రతిపాదనలు పెట్టారు. దీనివల్ల ఈ సంవత్సరం కూడా అది అమలు జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లాగే వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు. అది 40 లక్షల మంది రాష్ట్రంలో ఉంటే 5.5 లక్షల మంది వరకే పరిమితం చేస్తున్నారు. ఆ రకంగా వ్యవసాయ కూలీలకు ఈ బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది. రైతులకు ఇచ్చేటటువంటి వ్యవసాయానికి ఇచ్చేటటువంటి దాంట్లో కూడా ఈ గతం కంటే ఇప్పుడు కోత పెట్టారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చేటటువంటి నిధుల కేటాయింపుల్లో కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కానీ చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్స్కు సంబంధం లేకుండా ఈ నిధులు ఉన్నాయి. ఎస్సీలకు, ఎస్టీలకు 12 లక్షల చొప్పున ఇస్తామని చెప్పారు కుటుంబానికి. ఈ బడ్జెట్లో ఆ ఊసే లేదు. అట్లాగే కామారెడ్డిలో బీసీ సప్లాన్ అమలు చేస్తాం, 20,000 కోట్లు కేటాయిస్తామని అందులో చెప్పారు. ఇప్పుడు 11,400 కోట్లు మాత్రమే బీసీ సంక్షేమానికి కేటాయించారు. అట్లాగే మైనార్టీల సంక్షేమానికి 3,000 కోట్లకు పైగా పరిమితం చేశారు. అట్లాగే విద్యారంగానికి గతం కంటే ఒక 2% నిధులు తగ్గించారు. విద్యారంగం అంతా ప్రైవేట్ పరం అవుతుంది. అది ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని ఒకవైపు ఆందోళనలు విద్యార్థి సంఘాలు కోరుతూ ఉంటే 7% నిధులకే పరిమితం చేశారు. ఆ రకంగా విద్యను ప్రైవేట్ పరం చేసేటటువంటి పద్ధతిలోనే ఈ నిధుల కేటాయింపు ఉంది. అట్లాగే ఈరోజు ఆర్టీసీ పరిరక్షణ కోసం వాళ్ళని అంతా కూడా ఉద్యోగులుగా గుర్తిస్తూ వాటిని అభివృద్ధి చేసేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీని పరిరక్షించడానికి ఎలాంటి నిధుల కేటాయింపు ఇందులో లేదు. ఆ రూపంలో మొత్తం సంక్షేమ రంగంలో 6 గ్యారెంటీలు కూడా ఈ సంవత్సరం కూడా అమలు జరగదని, అట్లాగే కేవలం ప్రచారానికి చెప్పడానికి పరిమితమయ్యేటటువంటి పద్ధతిలోనే ఈ బడ్జెట్ ఉంది. అందుకే ఈ బడ్జెట్టు పునఃసమీక్షించాలా. ప్రభుత్వం గట్టిగా ఈ అంశాలకు సంబంధించినటువంటి కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటా అమలు కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాడాలా. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి వాటా కోసం కూడా ప్రభుత్వం కృషి చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అంకెల గారడి తప్ప పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఏమాత్రం కేటాయింపులు జరిపినటువంటి పరిస్థితి లేదు. ఈ మాటలు బారెడు చేతలు జానెడు అన్నట్టుగానే ఈరోజు ఈ బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలులో భాగంగా 57 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి మహిళలకి ఏదైతే 2,500 రూపాయలు వృత్తి చెల్లిస్తామన్నారో దానికి ₹1 కేటాయించినటువంటి పరిస్థితి లేదు. యువ వికాసం కోసం ఈరోజు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. దానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు జరపలేదు. అదేవిధంగా పెన్షన్లు వృద్ధులు వితంతువులకి 4,000 రూపాయలు కానీ వికలాంగులకు 6,000 రూపాయలు పెంచుతామన్నటువంటి హామీ అమలు కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. నిజామాబాద్ జిల్లాలో మూసివేసినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ, నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఈ బడ్జెట్లో ఎటువంటి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈరోజు నందిపేట మండలంలో ఉన్నటువంటి సెజ్ పరిశ్రమల కోసం ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు లేవు. అదేవిధంగా ఈరోజు విమానాశ్రయ నిర్మాణం కోసం ఏదైతే కేటాయించినటువంటి భూమిని ఈరోజు పడావుగా ఉంటా ఉన్నది, దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీకి
ఈరోజు అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం కోసం కానీ, అదేవిధంగా ఆ యూనివర్సిటీ అభివృద్ధికి కనీసం 500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని అడుగుతున్నప్పటికీ ఈ బడ్జెట్లో ఆ ప్రతిపాదనలు లేవు. ఈ రకంగా ఈ జిల్లా ప్రజలకి అట్లాగే వ్యవసాయ రంగానికి ఉపయోగపడేటువంటి ఏదైతే నిజాం సాగర్ అభివృద్ధి కోసం చివరి ఆయకట్టు దాకా నీరు అందటం కోసం ఈరోజు మరమ్మతులు చేపట్టడానికి కానీ, శ్రీరామ్ సాగర్ చివరి ఆయకట్టుకు నీళ్లు అందటానికి మరమ్మతుల కోసం కానీ ఈ బడ్జెట్లో నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఎత్తిపోతల పథకాల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈరోజు స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం కార్మికుల యొక్క వేతనాల పెంపుదల కోసం ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు లేవు. అనేక రోజులుగా ఆ అసంఘటిత కార్మికులు పోరాడుతూ ఉన్నారు. ఈరోజు ఆటో కార్మికుల కోసం ఈ బడ్జెట్లో ఆదుకోవటానికి ఏ నిధులు కేటాయించలేదు. అంటే ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు పట్ల మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నది. ఇది సరైంది కాదు. ఈ బడ్జెట్లో సవరణలు చేయాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.